Hello and welcome to HMTV Digital. Vijay Devarkonda and Samantha, much more awaited, interesting and musical, classical movie and love story. మంచి కలర్ఫుల్ మూవీ రాబోతోంది ఖుషి పేరుతో. అండ్ ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కానీ అండ్ గ్లిమ్స్ కానీ అండ్ టీజర్స్ కానీ మరి ముఖ్యంగా సాంగ్స్ కానీ సూపర్ డూపర్ ఎక్కడ చూసినా కూడా ఖుషి పాటలే వినిపిస్తూ ఉన్నాయి. మనకి ఇప్పటికే 4 పాటలు రిలీజ్ చేయగా నిన్నైతే ఏదో పాటను కూడా రిలీజ్ చేశారు. ప్రతి పాట ఒక్కో డైమండ్ అన్నట్టుగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ పాటలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్. ఈయన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్. హేషమ్ అబ్దుల్ తొలిసారిగా సాల్ట్ మ్యాంగో ట్రీ అనే మూవీకి సంగీతం అందించి ఇండస్ట్రీలోకి 2015లో అడుగుపెట్టారు. ఆల్రెడీ ఒక వీడియోలో హేషమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే లేటెస్ట్గా హేషమ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా తర్వాత చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అలాగే సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది మలయాళంలో హృదయం అనే సినిమాతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక హృదయం సినిమా మలయాళ హీరో స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలోని పాటలైతే విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శన అంటూ సాగే సాంగ్ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీకు, అది ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. ఇక ఇప్పుడు ఖుషి మూవీకి మ్యూజిక్ అందించాడు హేషమ్. ఇక ఖుషి ప్రమోషన్స్లో పాల్గొన్న హేషమ్ తన గురించి తాను చెప్పుకొచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఇప్పుడు ఆ విషయాలే ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ కజిన్ అవుతాడని వెల్లడించాడు. ఇక ఆయన ఆటిజం కిడ్స్కు థెరపీ ఇప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లో తమన్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అంతేనా, విజయ్ నాని అంటే చాలా ఇష్టం అంటూ చెప్పాడు హేషమ్. వాళ్లతో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని వెల్లడించాడు. తెలుగులో అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫేవరెట్ హీరోలను కూడా హేషమ్ తెలిపాడు. ఏదేమైనా ఖుషి పాటలు చార్ట్ బస్టర్స్గా నిలుస్తున్నాయి. చాలా చాలా బాగున్నాయని అన్ని వర్గాల నుంచి కూడా ఈ వార్త వినపడుతోంది. మ్యూజిక్ లవర్స్ అయితే ఫిదా అయిపోయారు. మరి రేపొద్దున్న సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఎటువంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా మ్యూజిక్ లవర్స్లోను మూవీ లవర్స్లోను ఇంట్రెస్టింగ్ బజ్ అయితే క్రియేట్ చేశాయి. ఫహద్ ఫాజిల్ తనకి రిలేటివ్ అని చెప్పడంతో.